ఎలా అండి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు కానీ నోటికి స్పైసీగా తగలాలి అనిపించినప్పుడు కానీ రైస్ మిగిలిపోయినప్పుడు కానీ సింపుల్ గా ఇలా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టమాటాలను కూడా వేసి మగ్గించుకోవాలి. ఈ రెసిపీని జస్ట్ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీకి తగినట్లుగా కారం వేసుకొని ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత చివరిలో కొంచెంగా గరం మసాలా వేసుకోండి. మసాలా అంతా బాగా కలిపిన తర్వాత మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉన్నా గానీ లేదా అప్పుడే వండుకున్న అన్నం గానీ ఏది ఉన్నా సరే కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోండి. చివరిలో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయడం లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు నేను చేసుకునే రెసిపీస్లో ఇది ఒక రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.